బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒడిశా భువనేశ్వర్లో దారుణం జరిగింది. కారుని ఢీకొట్టి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది ట్రక్. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. పలాసిని బ్రిడ్జ్పై ఘటన చోటు చేసుకుంది. కారు వంతెన దాటుతూ ఉండగా వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది ట్రక్. ప్రమాద సమయంలో కారులో తండ్రి కూతురు ఉన్నారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు తండ్రి కూతురు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద నిందితుడిపై ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతోంది పోలీసులు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఎంతటి దారుణమైన ఘటన అంటే ఢీ కొట్టిన తర్వాత కనీసం ఆగకుండా మీరు చూడొచ్చు. ఢీ కొట్టిన తర్వాత కనీసం ఆగకుండా 1/2 కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్ళిపోయాడు. అంటే ఎవరైనా ఇది ప్లాన్గా చేసిన ప్రయత్నమా? అంటే సాధారణంగా సినిమాలో చూస్తూ ఉంటాం, ఏమని ఎవరినైనా ఒకరిని చంపాలనుకున్నప్పుడు ఒక ట్రక్కునో లేకపోతే ఇలాంటి వాటిని బుక్ చేసుకొని, అది సోకాల్డ్ కోట్ చేసే ప్రయత్నం బుక్ చేసుకొని వాటితో ఢీ కొట్టించి ఆ మనిషిని చంపేసిన తర్వాత ఆ తర్వాత పోలీసులు లొంగిపోతాడు. ఇది చూస్తూ ఉంటాం. అటువంటి ఘటన మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న బైకర్స్ చెప్పినప్పటికీ కూడా ఒకనొక టైంలో జస్ట్ లెఫ్ట్ తీసుకొని ఆ కారుని పక్కకి విడిచిపెట్టేశాడు. లేకపోతే తండ్రి కూతురు పరిస్థితి ఏంటి? ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒడిశాలో దారుణమైన ఘటన జరిగింది. తండ్రి కూతురు ఇద్దరు ప్రయాణిస్తున్న కారుని వెనకాల నుంచి వచ్చిన ట్రక్ బలంగా ఢీ కొట్టింది. ఢీ కొట్టడమే కాదు, దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈడ్చుకు వెళ్ళిపోయింది ఆ ట్రక్ ఆ కారుని. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒడిశా క్యాపిటల్, ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ తండ్రి కుమార్తె ప్రయాణిస్తున్న వాహనం కారు ప్రమాదానికి గురైంది. వెనకాల నుంచి ట్రక్ వచ్చి ఢీ కొట్టింది బలంగా. దీంతో 1/2 కిలోమీటర్ వరకు, ఇన్ఫాక్ట్ అయిన తర్వాత కూడా 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైస్. ఎవరైనా ఆ తండ్రి కూతుర్ని లేకపోతే తండ్రి కానీ కూతుర్ని కానీ టార్గెట్ చేశారా? ఇది హత్య యత్నమా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? ఒకవేళ ప్రమాదవశాత్తు జరిగితే కారణం ఏంటి? బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యిందా ఆ ట్రక్కి? లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు చూడండి, ఆ ట్రక్ ఆ కారుని ఢీకొట్టి లాక్కి వెళ్ళిపోతూ ఈడ్చుకు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఎక్కడ ఆ కారు డ్యామేజ్ అయ్యి రోడ్డుకి రాపిడి జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే కనుక బోల్తా కొట్టి రోడ్డుకి రాపిడికి గురై ఉంటే కనుక వెంటనే మంటలు అంటుకుని ఉండేవి. ఆ కారులో ఉన్న తండ్రి కూతురు ఇక ఆ తర్వాత ఏంటి పరిస్థితి నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒడిశాలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా మన దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చెబుతూ ఉంది. అంటే డ్రైవర్ కనిపిస్తుంది కదా, మినిమం సెన్స్లో కనిపిస్తుంది కదా, అయినా పట్టించుకోకుండా ఈడ్చుకు వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ చూద్దాం.